కాంగ్రెస్ అంటే దొంగపాటిది. ఈ రోజు చూస్తున్నాం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చూస్తా ఉన్నాం. ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ఈ పరిపాలన కాలంలో లేదు కేసీఆర్ పరిపాలన కాలంలో మన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 1,00,000 మంది ఉన్నారు. ఎవరైనా పాటిస్తూ ఉన్నారు? ఎవరైనా ఇల్లు ఇష్టపడుతున్నారా? లేదు. మళ్ళీ వాటిని తోలుకొట్టేసి మళ్ళీ ఏదో భూస్వాములకు దొరకడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే ఇక్కడ భూమి ఉంది. ఈ భూ పంపిణీ జరగాలి. వ్యవసాయ కార్మికులకు కూలీ రేట్లు పెరగాలి. సాధారణ కార్మికులందరికీ పర్మనెంట్ రావాలి. మనందరికీ ఆస్తి ఉండాలి, సంపద ఉండాలి. ఇవన్నీ కూడా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ కోసం పోరాటం చేసే క్రమంలో ఆనాటి పోరాటాన్ని మనం స్మరించుకోవాలి. అలాగే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలి. ఈ బీజేపీ పోతేనే ఈ దేశం విముక్తి అని చెప్పేసి జీవితాంతం పోరాడినటువంటి వ్యక్తి మన సీతారామయ్య గారు. ఈ రోజు సోనియా గాంధీ ఎందుకు వచ్చింది? రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎందుకు దేశ రాజకీయాలకు వస్తున్నారంటే ఈ దేశంలో బీజేపీ ఫాసిస్ట్ విధానాలు